హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మధువిధు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే మనకు అంజలి మోతిల్ అనే ఒక పాత పురాతనమైనటువంటి ఇల్లును చూపించడం జరుగుతుంది. ఈ ఇంట్లో ప్రజెంట్ పెద్ద శేఖరన్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. తనకు ఆ ఇల్లు తాతల ముత్తాతల కాలం నుంచి వస్తూ ఉండడంతో ఆ ఇంటిని రీమోడల్ చేయించి మరీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ శేఖరన్ కి రాజ్ కుమార్ మరియు అంబరీష్ అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. అంబరీష్ కి పెళ్ళై ఉంటుంది. తన వైఫ్ అయినటువంటి సరోజిని ఒక యాక్సిడెంట్ లో తను చనిపోయి ఉండగా ఆ రాజ్ కుమార్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు అమృతరాజ్. ముద్దుగా అందరూ అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉంటారు. రెండవ కొడుకు పేరు విమల్. ఇక ఆ శేఖరానికి రెండవ కొడుకు అయినటువంటి అంబరీష్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటాడు. అంటే ప్రజెంట్ ఆ ఇంట్లో పెద్ద శేఖరన్, రాజ్ కుమార్, అంబరీష్ అలాగే రాజ్ కుమార్ కొడుకులైనటువంటి అమ్ము మరియు విమల్ రాజ్ మొత్తం 5 మంది నివసిస్తూ ఉంటారు. అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ కూడా ఉండరు, కేవలం మగవాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ ఇంట్లో ప్రజెంట్ అమ్ముకి చాలా సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక కారణంగా అమ్ము పెళ్లి మాత్రం జరగకుండా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి ఒక శాపం ఉంది. అదేమిటి అంటే ఆ ఇల్లు కట్టే సమయంలో అక్కడ ఉన్నటువంటి పుట్టను తవ్వేసి ఇల్లు కట్టారు. అందుకే ఆ పాముల శాపం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలకి పెళ్లిళ్ళు కావడం లేదు అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా అమ్ముని చేసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శాపం గురించి చెప్తూ పెళ్లి జరగకుండా చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అంబరీష్ ఇంకా పెళ్లి చేసుకోకుండా కేబుల్ టీవీ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటాడు. తనకి జీజో అనే ఒక వ్యక్తి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ లో వాళ్ళ కేబుల్ టీవీ వైర్స్ అన్నిటినీ కూడా ఎవరో కట్ చేస్తూ ఉంటారు. అంబరీష్ కి ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అలా ప్రతిరోజు వాళ్ళ కేబుల్ టీవీ వైర్స్ ని కట్ చేస్తూ ఉండడంతో అంబరీష్ జీజో సహాయంతో అక్కడికి వెళ్లి ఆ వైర్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా చిన్ని అనే అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నటువంటి కేబుల్ టీవీ వైర్ ని మాత్రం రెగ్యులర్ గా ఎవరో ఒకరు కట్ చేస్తూనే ఉంటారు. దాంతో అంబరీష్ చేసేదేమీ లేక రెగ్యులర్ గా చిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ వైర్ కనెక్షన్ చేస్తూ ఉంటాడు. రాజకుమార్ మాత్రం ఇంతకుముందు గల్ఫ్కి వెళ్ళి సంపాదించి వచ్చి ప్రజెంట్ మాత్రం వ్యవసాయం చేసుకుంటూ తన ఖర్చులకి డబ్బులు తనే సంపాదించుకుంటూ ఉంటాడు. అయితే రాజకుమార్ పెద్ద కొడుకైనటువంటి అమ్ము మాత్రం ఒక కేఫ్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ రాజకుమార్ చిన్న కొడుకైనటువంటి విమల్ మాత్రం ఇంకా చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు విమల్ తన అన్నయ్య అయినటువంటి ఆ అమ్ము దగ్గరికి వచ్చి, అన్నయ్య కాలేజీలో చిన్న గొడవ, అందుకే నన్ను సస్పెండ్ చేశారు, ఒకసారి నువ్వు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం కోసం రావాలి, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని అంటాడు. దాంతో దాని గురించి మాట్లాడడం కోసం అమ్ము ప్రిన్సిపాల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే విమల్ తన జూనియర్ అయినటువంటి నీలి అనే అమ్మాయితో రీల్స్ బలవంతంగా చేయిస్తూ ఆ రీల్స్ లో దాదాపు 22 టేక్స్ లో ఆ నీలి చేత బలవంతంగా నటించేలా చేసి ఉంటాడు. అందుకే నీలి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ప్రిన్సిపల్ తో మాట్లాడడం కోసం తన కజిన్ అయినటువంటి స్నేహాన్ని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. స్నేహ చాలా సీరియస్ గా మాట్లాడుతూ, ర్యాగింగ్ కూడా ఒక హద్దు ఉంటుంది, రీల్స్ చేయించావు సరే, అందులో 22 టేక్స్ ఎందుకు తీసుకున్నావు, ఇది మానసికంగా తనని చాలా ఇబ్బంది పెట్టింది, మరోసారి మీ వాడు వేరే అమ్మాయి దగ్గర ఈ విధంగా చేయకుండా ఉండాలి అంటే వెంటనే మీ వాడు సారీ చెప్తున్నట్టుగా ఒక లెటర్ రాసివ్వాలి, ఆ లెటర్ ని నోటీస్ బోర్డులో అంటించాలి అని. ఆ తర్వాత స్నేహ స్వయంగా విమల్ సెల్ ఫోన్ తీసుకుని అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేస్తుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి విమల్ ఆ నీలి మరియు స్నేహ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో స్నేహ విమల్ తరపున మాట్లాడడం కోసం వచ్చినటువంటి అమ్మును చూసి, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, ఈ విధంగానే వాళ్ళతో ప్రవర్తిస్తారా అని అంటూ ఉంటుంది. దానికి ఆ అమ్ము చాలా బాధపడుతూ, నిజమే, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు, అందుకే బహుశా మా వాడు ఇలా తయారైనట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అమ్మును చూసుకోవడం కోసం ఇంతకు ముందు ఒక అమ్మాయి వాళ్ళు వచ్చి ఉంటారు. అయితే ఆ ఫ్యామిలీకి కూడా అమ్ము వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి శాపం గురించి ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పడంతో ఆ అమ్మాయి వాళ్ళు కూడా అమ్ముని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఉంటారు. దాంతో అమ్ము చాలా బాధపడుతూ ఉండగా అమ్ము కేఫ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్ అది గమనించి వెంటనే అమ్ము కోసం అని ఒక జ్యూస్ ని ప్రిపేర్ చేసుకొచ్చి ఆ అమ్ముకి ఇస్తూ, సార్ మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇక్కడ దగ్గరలోనే ఒక క్లే థెరపీ ఇన్స్టిట్యూట్ ఉంది, మీరు అక్కడికి వెళ్తే ఈ బాధల నుంచి బయటపడగలరు అని ఆ వ్యక్తి వెంటనే అమ్ముని ఆ క్లే థెరపీ ఇచ్చేటటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అమ్ము అక్కడ
అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ క్లే థెరపీ ఇచ్చేది ఎవరో కాదు, ఇంతకు ముందు కాలేజీలో విమల్ కు వార్నింగ్ ఇచ్చినటువంటి స్నేహనే అక్కడ క్లే థెరపీ ఇస్తూ ఉంటుంది. స్నేహ గతంలో జరిగిన వాటన్నిటిని కూడా మర్చిపోయి ఆ అమ్ముకి క్లే థెరపీ ఇస్తూ ఉంటుంది. అప్పటి నుంచి అమ్ము మరియు స్నేహ ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ స్నేహ కూడా రెగ్యులర్ గా అమ్ము కేఫ్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా స్నేహంగా మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడే మనకు ఈ స్నేహ ఫాదర్ అయినటువంటి మార్కోస్ ని చూపించడం జరుగుతుంది. స్నేహ తన ఫాదర్ మార్కోస్ అలాగే డివోర్స్ తీసుకున్నటువంటి తన అత్తయ్య మెర్సీ కూతురు నీలితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఇక్కడే అమ్ము మరియు స్నేహ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు అమ్ము ఎప్పటిలాగే మరొక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్ము వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ సర్పదోషం గురించి మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉంటారు. దాంతో అమ్ము చాలా కోపంగా వాళ్ళని కొట్టడంతో అక్కడ చిన్న కేసు అవుతుంది. దాంతో అమ్ము ఫోన్ చేసిన వెంటనే స్నేహ అక్కడికి వెళ్లి వాళ్ళకి బెయిల్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకుని వస్తుంది. ఆ సమయంలోనే స్నేహ మరియు అమ్ము ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లుగా ప్రపోజ్ చేసుకుంటారు. మరోపక్క చిన్ని ఇంటి దగ్గర మళ్ళీ కేబుల్ వైర్ ని ఎవరో కట్ చేసి ఉండడంతో అంబరీష్ వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి జీజోని తీసుకుని వెళ్లి ఆ కేబుల్ టీవీ వైర్ ని మళ్ళీ బిగిస్తూ ఉంటాడు. అయితే ఈ అంబరీష్ కి మాత్రం ఈ వైర్ ని ఎవరో కావాలనే కట్ చేస్తున్నట్లుగా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా ఈ వైర్ ని కట్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు అమ్ము స్నేహతో మాట్లాడుతూ మనం ఇద్దరం కూడా వేరు వేరు మతాలకు సంబంధించిన వాళ్ళం కదా, మన పెళ్లికి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్నేహ వెంటనే అమ్ముని చూసి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, మా అత్తయ్య మెర్సీ చెప్తే మా నాన్న ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఇంతకు ముందు మా అత్తయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు తనకి డివోర్స్ అయ్యిందని ఇప్పటికీ మా నాన్న బాధపడుతూ ఉంటాడు, అందుకే మా అత్తయ్య మెర్సీ చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని వాళ్ళ అత్తయ్య సహాయంతో తన అమ్ముని ప్రేమిస్తున్నట్లుగా స్నేహ తన అత్తయ్య చేత చెప్పిస్తుంది. అలా మెర్సీ వచ్చి వాళ్ళ అన్నయ్య అయినటువంటి మార్కోస్ కి చెప్పడంతో మార్కోస్ కూడా కొంచెం ఆలోచించి నీకు ఆ అబ్బాయి ఇష్టం అయితే నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ ఇద్దరికి నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను, కానీ నీ సిస్టర్ అయినటువంటి సోఫీకి మాత్రం నా ఫ్రెండ్ కొడుకు అయినటువంటి టామ్ నిచ్చి పెళ్లి చేస్తాను, ఆ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా నా ఇష్ట ప్రకారమే నడుస్తుంది అని చెప్పి స్నేహ అమ్మును పెళ్లి చేసుకోవడానికి మార్కోస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అమ్ము వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీరు ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడండి అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ అమ్ము మాత్రం ఆ స్నేహ ఫోటోను మాత్రం చూపించడు, ఎందుకంటే తన తమ్ముడైనటువంటి విమల్కి నీలి మరియు స్నేహ మీద చాలా కోపం ఉంది కదా, ఇప్పుడు నేను స్నేహాన్ని ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా విమల్ అడ్డుపడతాడు, విమల్కి కోపం వస్తుంది అని స్నేహ ఫోటోను మాత్రం చూపించకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఆ స్నేహ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ విమల్ స్నేహ మరియు నీలిని చూసి వీళ్ళు ఇక్కడ ఉన్నారా, వీళ్ళింటికి మనం పెళ్లి సంబంధానికి వచ్చామా, ఈ పెళ్లి సంబంధం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. అయితే అమ్ము మాత్రం ఆ విమల్కి నచ్చజెప్పి ముందు ముందు అన్ని సెట్ అయిపోతాయని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు. అలా అమ్ము ఫ్యామిలీ లోపలికి వెళ్లి మార్కోస్ తో మాట్లాడుతూ ఉంటారు. మార్కోస్ వీళ్ళని చూసి నాకు మా అమ్మాయి ఎంగేజ్మెంట్ ని చర్చిలో చెయ్యాలని ఉంది, దానికి మీరేమంటారు అని అడుగుతూ ఉండగా దానికి అమ్ము ఫాదర్ మరియు బాబా ఇద్దరు కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఒప్పుకుంటారు. దాంతో స్నేహ ఫ్యామిలీ అమ్ము ఫ్యామిలీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ చేస్తారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా విమల్ నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు, అన్నయ్య ఆ ఇంట్లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. అయితే వాళ్ళ బాబాయ్ మరియు ఫాదర్ మాత్రం నువ్వు ఆ విధంగా మాట్లాడకు, చిన్న చిన్న సమస్యలు ఎప్పటికీ ఉండవు కదా, పోను పోను అన్ని కూడా సర్దు మరుగుతాయని చెప్పి తనని నచ్చ చెప్తూ ఉంటారు. దాంతో విమల్ ఆ తర్వాత రోజు వాళ్ళ చుట్టాలందరినీ కూడా పిలిపించి మనం వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఇంట్లోని వాళ్ళు మాత్రం స్నేహానే అమ్ము చేసుకుంటాడు అని చెప్పేయడంతో ఇక చేసేది ఏమీ లేక విమల్ కూడా సైలెంట్ అయిపోతాడు. మరో పక్క అమ్ము తన రూమ్ లో సింగిల్ కాట్ ఉండడంతో పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహతో ఉండాలి కదా అని చెప్పి ఒక డబుల్ కాట్ మంచాన్ని కూడా ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత అమ్ముకి మరియు స్నేహకి నిశ్చితార్థం డేట్ ని కూడా ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయంలో మార్కోస్ కి రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నటువంటి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రా అని చెప్పి ఫోన్ చేస్తాడు. దాంతో మార్కోస్ వెంటనే తన కూతురు స్నేహాన్ని తీసుకుని అక్కడ బయలుదేరుతూ ఉండగా స్నేహ వెంటనే అమ్ముకు ఫోన్ చేసి అర్జెంట్ పని ఉంది, నువ్వు ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రా అని చెప్పి ఫోన్ చేస్తుంది. దాంతో విషయం అర్థం కానీ అమ్ము చాలా కంగారు పడుతూ తను కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ముందు రోజు నుంచి కూడా విమల్ ఇంట్లో కనిపించకుండా ఉంటాడు. మరోపక్క నీలి కూడా మార్నింగే ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో వీళ్ళందరూ కూడా కొంపదీసి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే అక్కడ నిజానికి విమల్ మరియు నీలి ఇద్దరు పెళ్లి చేసుకోరు, కానీ అమ్ము ఫాదర్ అయినటువంటి రాజ్ కుమార్ అలాగే స్నేహ అత్త అయినటువంటి మెర్సీ ఇద్దరు కూడా అక్కడ రిజిస్టర్ మ్యారేజ్
మ్యారేజ్ చేసుకుని ఉండి ఉంటారు. అది చూసినటువంటి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అయితే నిజానికి ఈ మెర్సీ మరియు రాజ్ కుమార్ ఇద్దరు కూడా ఎప్పుడో ప్రేమించుకుని ఉండి ఉంటారు. కానీ ఈ మెర్సీ పెద్దల్ని కాదనలేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు రాజ్ కుమార్ కి భార్య చనిపోవడం, ఈ మెర్సీకి కూడా డివోర్స్ ఇచ్చేసి ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆ పాత ప్రేమ చిగురిస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే స్నేహ మరియు అమ్ము పెళ్లి కంటే ముందే వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. దాంతో మార్కోస్ చాలా కోపంగా ఆ రాజ్ కుమార్ ని తిడుతూ ఉంటాడు. పక్కనే ఉన్నటువంటి రాజ్ కుమార్ తమ్ముడైనటువంటి అంబరీష్ చాలా కోపంగా ఆ మార్కోస్ ని కాలుతో తంతాడు. అది చూసినటువంటి స్నేహ కూడా చాలా కోపంగా మీరు ఎవరో కూడా మా నాన్నని టచ్ చేయొద్దు అంటూ చాలా తీవ్రంగా గొడవ చేస్తూ ఉంటుంది. ఆ వెంటనే మార్కోస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇక మీదట స్నేహకి మరియు అమ్ముకి పెళ్లి జరగదు అని చెప్పి స్నేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ట్రిప్ కి వెళ్ళినటువంటి విమల్ తిరిగి రాగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా మీ అన్నయ్య అమ్ము మరియు స్నేహాల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి విమల్ మాత్రం ఆనందంతో తేలిపోతూ ఉంటాడు. అప్పుడే విమల్ కి తను ఎంతగానో ద్వేషిస్తూ ఉండేటటువంటి నీలి ఇంటి దగ్గర కనిపిస్తుంది. దాంతో విమల్ ఈ నీలి ఏంటి మా ఇంట్లో ఉంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉండగా తన ఫ్రెండ్స్ వెంటనే విమల్ ని చూసి నిన్నే నీ ఫాదర్ ఆ నీలి వాళ్ళ మదర్ అయినటువంటి మెర్సీని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్తారు. ఇప్పటి వరకు తన అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నటువంటి ఆ విమల్ నా బద్ద శత్రువు ఈ రోజు సడన్ గా నా చెల్లిలాగా నా ఇంటికి వచ్చిందా అంటూ చాలా కుంగిపోతూ ఉంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా విమల్ నీలిని తన చెల్లిలాగా యాక్సెప్ట్ చేస్తాడు. మరోపక్క అమ్ము స్నేహాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ స్నేహ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అమ్ము బుక్ చేసినటువంటి డబుల్ క్యాట్ బెడ్ ఇంటికి రాగా తన ఫాదర్ అయినటువంటి రాజ్ కుమార్ దాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు అమ్ము సోఫియా సహాయంతో స్నేహ ఒక శ్మశానం దగ్గర ఉంది అని తెలుసుకుని తన దగ్గర మాట్లాడడం కోసం వెళ్ళగా స్నేహ అమ్మును చూసి మా అత్తయ్య చేసిన దానికి మా ఫాదర్ చాలా బాధపడుతున్నాడు. ఇక మీదట మా నాన్న చెప్పిందే మేము వింటాం. మా నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కాదనను అంటుంది. మరోపక్క అంబరీష్ తన అన్నయ్య అయినటువంటి రాజ్ కుమార్ ఆ మెర్సీని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అమ్ము ఆ స్నేహ వాళ్ళ ఫాదర్ అయినటువంటి మార్కోస్ తో డైరెక్ట్ గా మాట్లాడడం కోసం వెళ్ళగా మార్కోస్ కూడా తన కూతురు స్నేహ సంతోషం కోసమని ఆ అమ్మును చూసి సరే నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తాను, కానీ 2 కండిషన్లు ఉన్నాయి. ఈ పెళ్లికి మీ బాబాయ్ అయినటువంటి అంబరీష్ అలాగే మా చెల్లి అయినటువంటి మెర్సీ ఇద్దరు కూడా రాకూడదు. అలాగే పెళ్లైన తర్వాత సమాజం కోసమని నా కూతురు కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం మీరిద్దరు కూడా బయటకు వచ్చేసి కొత్త ఇల్లు తీసుకుని అక్కడే రెంట్కి ఉండాలి. మీ కాపురాన్ని మాత్రం ఆ ఇంట్లో చేయకూడదు అని చెప్తాడు. దానికి అమ్మ కూడా స్నేహ కోసమని ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పుకుంటాడు. ఇదే విషయాన్ని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి తన ఫాదర్ కి బాబాయ్కి చెప్పగా తన బాబాయ్ అంబరీష్ మాత్రం నేను అమ్మ పెళ్లికి రాలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే మెర్సీ మాత్రం నా తమ్ముడి నిర్ణయాన్ని నేను కాదనకూడదు అని చెప్పి నేను కూడా పెళ్లికి రాను అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు చిన్ని ఇంటి దగ్గర కేబుల్ వైర్ మళ్ళీ కట్ అయిందని తెలియడంతో అంబరీష్ వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి జీజోతో అక్కడికి వెళ్లి ఆ కేబుల్ టీవీ వైర్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చిన్ని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా టీ తాగడానికి లోపలికి పిలుస్తుంది. అలా అంబరీష్ మరియు జీజో ఇద్దరు కూడా లోపలికి వెళ్లి టీ తాగుతూ ఉండగా అప్పుడే చిన్ని కట్ అయిపోయి ఉన్నటువంటి కేబుల్ వైర్స్ అన్నిటినీ కూడా ఒక కవర్ లో వేసుకుని వచ్చి అక్కడ అంబరీష్ కు చూపిస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే నిజానికి ఆ చిన్ని ఇంటి దగ్గర ఆ కేబుల్ వైర్ ని కట్ చేస్తున్నది మరి ఎవరో కాదు, చిన్నీనే ఇదంతా కూడా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్ని ఈ అంబరీష్ ని ఎప్పటి నుంచి కూడా ప్రేమిస్తూ తనని పెళ్లి చేసుకోవాలి అని తనని చూడడం కోసం అప్పుడప్పుడు కూడా ఆ కేబుల్ వైర్ ని కట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అంబరీష్ తను కూడా చాలా ఇష్టంగా ఆ చిన్నిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ చిన్ని మాత్రం ఒక కండిషన్ పెడుతుంది. అదేమిటి అంటే పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత నువ్వు ఇల్లరికంగా మా ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే మా అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటుంది కదా, మా అమ్మను చూసుకోవడం కోసం మనం ఈ ఇంట్లోనే ఉండాలి అని అంటుంది. దానికి అంబరీష్ కూడా ఒప్పుకుని ఎలాగో నేను అమ్మో పెళ్లికి వెళ్ళలేను కదా, కాబట్టి అమ్మో పెళ్లి జరిగే రోజే నేను కూడా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటాను అని ఇదే విషయాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. ఆ వెంటనే అంబరీష్ చిన్ని మరియు తను కలిసి ఉండడం కోసం తను కూడా ఒక డబుల్ క్యాట్ మంచాన్ని ఆర్డర్ చేసుకుంటాడు. అయితే అమ్ము మాత్రం మనం మొదటిసారి మంచం కొన్నప్పుడు మనకు కలిసి రాలేదు, ఈసారి పెళ్లి మొత్తం అయిన తర్వాత నేను మంచాన్ని కొంటాను అని డిసైడ్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత అమ్ము మరియు స్నేహ ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేయకుండానే డైరెక్ట్ గానే పెళ్లి చేసేస్తారు. అదే సమయంలో అంబరీష్ మరియు చిన్ని కూడా పెళ్లి చేసుకుంటారు. అలా ఇద్దరు జంటలు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోతుంది. ఇంట్లో అంత అడావిడి జరుగుతున్నప్పటికీ మార్కోస్ మాత్రం
తనకేమీ పట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన కూతురు ఆ ఇంట్లో ఉండడం తనకి ఇష్టం లేదు. ఎలాగైనా త్వరగా వాళ్ళిద్దరిని కూడా బయటకు తీసుకువచ్చి వాళ్ళిద్దరి కాపురం బయట వేరే ఇంట్లో పెట్టాలి అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహ ఆ అమ్మును చూసి మనమిద్దరం కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే మన కాపురాన్ని స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే మన ఫస్ట్ నైట్ వద్దు, మనం కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాతే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి అమ్ముని తన రూమ్ లో నుంచి బయటికి పంపించి బయట పడుకోమని చెప్తుంది. మరోపక్క ఆ చిన్ని కూడా అంబరీష్ ని చూసి మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది. అయితే అంబరీష్ కి మాత్రం అక్కడి నుంచి బయటికి అత్తగారి ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అని అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో జనాభా అంతా పెరిగిపోవడంతో వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోతుంది. దాంతో అమ్ము మార్కోస్ చెప్పినట్లుగానే నేను అమ్ముని బయటికి తీసుకుని వెళ్లిపోయి వేరే ఇంట్లో కాపురం పెట్టడమే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయం అమ్ము స్నేహ చెప్పడం కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క మెర్సీ మరియు తన కూతురైనటువంటి నీలి ఆ స్నేహతో మాట్లాడడం కోసం తన దగ్గరికి వెళ్ళగా నీలి ఆ స్నేహకి సారీ చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో మెర్సీ వెంటనే స్నేహాన్ని చూసి నేను ఇంతకాలం కూడా ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేనటువంటి ఒక బంధంలో జీవించాను, కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ రాజ్ కుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడో మేమిద్దరం కూడా ఇంతకు ముందే ప్రేమించుకున్నాం, కానీ పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల మేము విడిపోయాం. ఇప్పుడు మళ్ళీ మేము కలిసే అవకాశం వచ్చింది, అందుకే నేను ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. ఆ క్షణంలో నేను వెనక ముందు ఆలోచించలేకపోయాను, నన్ను క్షమించు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి స్నేహ వెంటనే ఆ మెర్సీని చూసి నీ మీద నాకు ఎటువంటి బాధ లేదు అత్తయ్య, కానీ అమ్మ చనిపోయినప్పుడు కూడా నాన్న ఇంతలా బాధపడలేదు, కానీ నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం నాన్న చాలా బాధపడ్డాడు, అందుకే నీ మీద నాకు కోపం, అయినా అత్తయ్య మీద అలగడానికి నాకు ఆ మాత్రం కూడా హక్కు లేదా అంటూ వెంటనే తన అత్తయ్య అయినటువంటి మెర్సీని కౌగులించుకుని ఇక మీదట నేను అమ్ముని తీసుకుని ఎక్కడికి వెళ్ళను, ఈ ఇంట్లోనే మీ అందరితో కలిసి ఇక్కడే ఆనందంగా ఉంటాను అని స్నేహ డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే మరోపక్క ఇంటికి వస్తున్నటువంటి ఆ అమ్ముకి తన మామగారు అయినటువంటి మార్కోస్ ఫోన్ చేసి ఇంకా ఎంతకాలం నువ్వు టైం వేస్ట్ చేస్తూ ఉంటావు, ఎందుకు నువ్వు ఇల్లుని ఎతకడం లేదు, నా కూతురేమి నీకు బానిస కాదు, అక్కడ ఉండి నీకు సహాయం చేస్తూ నీకు పనులు చేసి పెట్టడానికి, వెంటనే ఇల్లుని ఎత్తుకు అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఫ్లోలో అమ్ము ఫ్యామిలీని కూడా తిట్టడంతో అమ్మ చాలా కోపంగా ఆ మార్కోస్ ని తిడుతూ నేను నువ్వు చెప్పే మాటలు నీ కూతురు చెప్పే మాటలు వినడానికి నేనేమి బానిసని కాదు, అయినా నన్ను నువ్వు నా ఫ్యామిలీ నుంచి ఎలా విడగొడతావు నేను కూడా చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వేగంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళి వెనక ముందు ఆలోచించుకుంటా స్నేహాన్ని చూసి మీ నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మా ఇంటికి ఏదో శాపం ఉందని, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరో కూడా కాపురం చేయరు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ గట్టిగా అరుస్తూ ఉండడంతో స్నేహ వెంటనే చాలా కోపంగా అమ్మును చూసి మా నాన్న చెప్పింది నిజమే కదా, ఈ ఇంట్లో శాపం ఉంది, అది ఆడవాళ్ళకు కాదు, ఈ ఇంట్లో ఉన్న మగవాళ్ళకే చాలా కోపం ఎక్కువ అని అంటుంది. దాంతో ఆ అమ్ము చాలా కోపంగా స్నేహాన్ని చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత విమల్ మరియు జీజో ఇద్దరు కూడా చాలా వేగంగా అమ్ము దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు చాలా సర్వనాశనం చేసావు, నిజానికి నువ్వు ఇంటికి రాకముందు స్నేహ మెర్సీ అలాగే చిన్ని ముగ్గురు మాట్లాడుకొని వాళ్ళ ముగ్గురు కూడా కలిసిపోయారు, స్నేహ వదిని కూడా ఇంటి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఇక్కడే అందరితో పాటు కలిసి ఉండాలనుకుంది, కానీ నువ్వే వెనక ముందు ఆలోచించకుండా ఇంటికి వచ్చి వదిలిని కొట్టావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి అమ్ము వెంటనే తన తమ్ముడు విమల్ ని చూసి నిజానికి ఇదంతా కూడా ఆ మార్కోస్ వల్లనే అయ్యింది, మార్కోస్ నాకు ఫోన్ చేసి చాలా అమర్యాదగా మాట్లాడాడు, అందుకే నేను చాలా కోపంగా ఇంటికి వచ్చి స్నేహ మీద చేయి చేసుకున్నాను అని విషయం తెలుసుకుని వెంటనే స్నేహకి సారీ చెప్పడం కోసం ఇంటికి బయలుదేరి రాగా అప్పటికే స్నేహ ఇంట్లో ఉన్నటువంటి తన బట్టలన్నీ కూడా తీసుకుని ఇక మీదట ఇక్కడికి రాకూడదు అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో అమ్ము చాలా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ మెర్సీని చూసి మీరు వచ్చిన తర్వాతే మాకు ఈ ఇంట్లో ఈ విధంగా గొడవలు అవుతున్నాయి అని అంటూ ఉంటాడు. ఇది చూస్తున్నటువంటి తన ఫాదర్ రాజ్ కుమార్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వింటూ ఉంటాడు. అలా స్నేహ ఇంటికి వెళ్ళిపోవడంతో అమ్ము చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క చిన్ని కూడా మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉండడంతో అమరేష్ మాత్రం వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. అలా కుటుంబంలో అందరూ కూడా చాలా డల్ గా ఉంటూ ఉంటారు. మరోపక్క మార్కోస్ నా పెద్ద కూతురు జీవితం ఇలా అయిపోయింది, నా చిన్న కూతురు అయినటువంటి సోఫియా పెళ్లిని చాలా త్వరగా చెయ్యాలి అని తన ఫ్రెండ్ వాళ్ళ కొడుకైనటువంటి టామ్ కి సోఫీనిచ్చి పెళ్లి చేయడం కోసం ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రాజకుమార్ ఒంటరిగా ఉన్నటువంటి ఆ అమ్ము దగ్గరికి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు. నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎందుకు గల్ఫ్ కి వెళ్ళానో తెలుసా, నేను ప్రేమించినటువంటి ఈ మెర్సీని పెళ్లి చేసుకోవడం కోసమే గల్ఫ్ కి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు సంపాదించి తిరిగి వచ్చాను, కానీ ఆ రోజుల్లో మెర్సీ నన్ను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమే కానీ ఇంట్లో వాళ్ళని ఎదిరించడం తనకి ఇష్టం లేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఆ మెర్సీ చాలా బాధలు పడింది, అందుకే నేను చివరి రోజుల్లో అయినా ఆ మెర్సీకి కొన్ని సంతోషాలు ఇవ్వాలనుకున్నాను, దాని కారణంగా నేను తనని పెళ్లి చేసుకున్నాను అంటూ
ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అమ్ము తన ఫాదర్ ని చూసి నేను మీరందరూ కూడా బాధపడే విధంగా చాలా కోపంగా మాట్లాడాను అని అమ్ము చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అమ్ము కేఫ్ దగ్గరికి స్నేహ సిస్టర్ అయినటువంటి సోఫియా వచ్చి మాట్లాడుతూ ఇంట్లో ఫాదర్ చాలా త్వరగా నాకు టామ్ కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు, కానీ నేను టామ్ ని ఇష్టపడడం లేదు, నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను అని తను ఎవరిని ఇష్టపడుతుందో వాళ్ళ పేరు చెప్పబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అమ్ముకి మెర్సీకి బాగోలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అని చెప్పి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో అమ్ము ఆ సోఫియా చెప్తున్నటువంటి మాటలను వినకుండానే చాలా వేగంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే మెర్సీ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. దాంతో రెండు కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. స్నేహ కూడా తన కోపాన్ని పక్కన పెట్టి మెర్సీని చూడడం కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో మార్కోస్ కూడా మెర్సీని చూడడం కోసం అక్కడికి వచ్చి ఉండడంతో అమ్ము ఒక అడుగు ముందుకు వేసి ఆ మార్కోస్ దగ్గరికి వెళ్లి మీతో అసభ్యంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. మార్కోస్ కూడా అమ్మును క్షమించి వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంచిగా మాట్లాడుతూ మీరందరూ కూడా సోఫీ పెళ్లికి రావాలి అని వాళ్ళందరినీ కూడా సోఫీ పెళ్లికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అమ్ముకి ఆ సోఫియా చెప్పినటువంటి మాటలు గుర్తుకు వస్తాయి. సోఫీ అమ్ము దగ్గరికి వచ్చి నేను టామ్ని ప్రేమించడం లేదు, నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపేయి, నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటుంది. ఈ మాటలను గుర్తు చేసుకున్నటువంటి అమ్ము వెంటనే వెళ్లి అంబరీష్ మరియు జీజు దగ్గర ఈ విషయం చెప్పడంతో వాళ్ళు వెంటనే అమ్మును చూసి ఇంతకీ ఆ సోఫీ ఎవరిని ప్రేమిస్తుంది అని అడుగుతారు. ఇక్కడే ఆ అమ్ము సోఫీ తనకి చూపించినటువంటి ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది మరి ఎవరో కాదు, టామ్ వాళ్ళ అన్నయ్య అయినటువంటి జోయిల్ ఉంటాడు. అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. నిజానికి సోఫీ మరియు జోయిల్ ఇద్దరు కూడా కాలేజీ సమయం నుంచే ప్రేమించుకుంటూ ఉండి ఉంటారు. కానీ ఎప్పుడైతే టామ్ తన సోఫీని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పేరెంట్స్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడో ఆ సమయంలో జోయిల్ నేను ఆ సోఫీని ప్రేమిస్తున్నాను అని టామ్ కు చెప్పలేకపోయి ఉంటాడు. అయితే సోఫీ మాత్రం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించాలి అని ఆ అమ్ము దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు సహాయం చేయాలి, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించాలి, ఈ పెళ్లి జరిగితే మాత్రం నేను చచ్చిపోతాను అని చెప్తుంది. దాంతో అమ్ముకు ఒక్కసారిగా మరొక సమస్య వచ్చి మీద పడుతుంది. దాంతో అమ్ము బాగా ఆలోచించి ఈ పెళ్లిని చెడగొట్టడం కోసం తన తమ్ముడైనటువంటి విమల్ సహాయం కోరతాడు. విమల్ బాగా ఆలోచించి అమ్మును చూసి ఈ పెళ్లిని ఆపడం కోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నా దగ్గర ఒక మత్తు మందు ఉంది, ఆ మందును మనం పెళ్లి కొడుకైనటువంటి టామ్ కి ఇద్దాం, ఈ మందును తాగిన తర్వాత టామ్ 24 గంటల పాటు నిద్రపోతాడు, ఈ లోపల పెళ్లి ముహూర్తం కూడా అయిపోతుంది అని అంటాడు. ఆ తర్వాత అమ్ము మరియు విమల్ ఇద్దరు కూడా పెళ్లి జరగడానికి ముందు రోజు సంగీత్ జరుగుతూ ఉండడంతో ఆ మొత్తం మందిని కలిపి టామ్ కి ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో అమ్ము ఎందుకైనా మంచిది ఒకసారి టామ్ తో మాట్లాడాలి అని టామ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పెళ్లి చేసుకోకు, నిజానికి సోఫీ నిన్ను ప్రేమించడం లేదు, సోఫీ మీ అన్నయ్య అయినటువంటి జోయిల్ ని ప్రేమిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి టామ్ వెంటనే అమ్మును చూసి ఏం నాటకాలు ఆడుతున్నావా, నీ పెళ్లి చెడిపోయిందని చెప్పి ఇప్పుడు తన చెల్లి పెళ్లిని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా, నేను నీ మాటలు నమ్మను, మా అన్నయ్య నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటే మా అన్నయ్యనే వచ్చి నా దగ్గరికి ఆ విషయం చెప్పమని చెప్పుని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అమ్ముకి నీకు మాటలతో చెప్తే అర్థం కాదు, నీకు మేము చేసినటువంటి ప్లాన్నే చెయ్యాలి అని వెంటనే వెళ్ళి టామ్ తాగబోయే డ్రింక్ లో ఆ మత్తు పదార్థాన్ని కలుపుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అమ్ము దగ్గర వర్క్ చేస్తూ ఉండేటటువంటి చెఫ్ వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్తూ పెళ్లి కొడుకు నీరసం రాకుండా ఉండడం కోసం ఎనర్జీ డ్రింక్ ని ప్రిపేర్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మత్తు పదార్థం కలిపినటువంటి డ్రింక్ ని తీసుకుని వెళ్లి టామ్ కి ఇస్తారు. సరిగ్గా ఎప్పుడైతే టామ్ ఆ డ్రింక్ ని తాగబోతున్నాడో అక్కడే ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ టామ్ ని చూసి మీరు సోఫీకి డ్రింక్ తాగిస్తున్నట్లుగా ఫోజ్ ఇవ్వండి, నేను ఫోటో తీసుకుంటానని అంటూ ఉంటాడు. దాంతో టామ్ తాగాల్సినటువంటి ఆ మత్తు పదార్థం కలిపి ఉన్నటువంటి ఆ డ్రింక్ ని సోఫీకి తాగిస్తాడు. సోఫీ మాత్రం నార్మల్ డ్రింక్ ని ఆ టామ్ కి తాగిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి అమ్ము మరియు విమల్ ఇద్దరు కూడా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో టామ్ మైక్ తీసుకుని మాట్లాడుతూ సరిగ్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి కొద్దిసేపటి ముందు అమ్ము నా దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో అమ్ము నా దగ్గరికి వచ్చి ఈ సోఫీ నన్ను ప్రేమించడం లేదని, సోఫీ మా అన్నయ్య అయినటువంటి జోయిల్ ని ప్రేమిస్తుంది అని చెప్పాడు. నిజానికి ఈ అమ్ము ఈ పెళ్లిని చెడగొట్టడం కోసం ఈ విధంగా మాట్లాడినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ మార్కోస్ అయితే చాలా కోపంగా అమ్ము దగ్గరికి వచ్చి నీకు మా ఫ్యామిలీ మీద ఏదైనా కోపం ఉందా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వెనక ముందు ఆలోచించుకోకుండా అమ్ము ఫాదర్ అయినటువంటి రాజ్ కుమార్ అక్కడికి వచ్చి అమ్ముని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జోయిల్ ముందుకు వచ్చి ఇందులో అమ్ము తప్పేమీ లేదు, అమ్ము చెప్పింది నిజమే, నిజానికి నేను సోఫియాని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, సోఫీ కూడా నన్ను ప్రేమిస్తుంది, కానీ ఈ విషయాన్ని నేను ఫ్యామిలీ దగ్గర టామ్ దగ్గర చెప్పలేకపోయాను, అందుకే ఇన్ని సమస్యలు వచ్చాయని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి టామ్ మాట్లాడుతూ ఈ విషయం మా అన్నయ్య నోటి చేత చెప్పించడం కోసమే నేను కూడా కొంచెం నాటకం ఆడాను, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మత్తు పదార్థం తీసుకున్నటువంటి ఆ సోఫీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉండగా ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి టామ్ మాట్లాడుతూ మా అన్నయ్య నిజంగా సోఫీని ప్రేమించాడు, వాళ్ళిద్దరూ ఒకటవ్వడమే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. దాంతో సోఫీ మరియు జోయిల్ ఇద్దరు కూడా ఒకటవుతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మనం అమ్ముని అపార్థం చేసుకున్నామని చెప్పి అమ్ము దగ్గరికి వచ్చి సారీ చెప్తూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి స్నేహ కూడా అది చూసి స్నేహ కూడా అమ్ముని అపార్థం చేసుకున్నాను అని అమ్ము దగ్గరికి వచ్చి సారీ చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అమ్ము కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే విమల్ మరియు జీజో ఇద్దరు కూడా టామ్ కి మత్తు పదార్థం కలిపి ఇవ్వడం కోసం డ్రింక్ లో మత్తు పదార్థం కలుపుతున్నారు కదా, ఆ సమయంలో మన అమ్ము కేఫ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఆ వర్కర్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగి ఉంటాడు. దానికి జీజో మాట్లాడుతూ పెళ్లి కొడుకు నీరసం రాకుండా ఉండడం కోసం తనకి గ్లూకోన్ డి కలిపినటువంటి డ్రింక్ ని ప్రిపేర్ చేస్తున్నామని అంటూ ఉంటారు. అయితే ఆ మాట ఉన్నటువంటి అమ్ము కేఫ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఆ వర్కర్ మా బాస్ కూడా నీరసం రాకూడదు అని వాళ్ళు మిక్స్ చేసినటువంటి ఆ డ్రింక్ ని వాళ్ళకి తెలియకుండా తీసుకువెళ్లి అమ్ముకి ఇచ్చి ఉంటాడు. అమ్ము కూడా తెలియకుండా ఆ డ్రింక్ ని తాగేసి ఉంటాడు. అందుకే అమ్ముకు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత అమ్ము హాస్పిటల్లో కళ్ళు తెరవగా అప్పటికే సోఫీ మరియు జోయిల్ ఇద్దరికీ కూడా చాలా ప్రశాంతంగా పెళ్ళి అయిపోయి ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తీరిపోవడంతో స్నేహ మరియు అమ్ము ఇద్దరు కూడా ఒకటవుతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ పూర్వీకుల ఇంట్లోనే జీవించడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్ళి ఉంటారు. అక్కడ జనాభా ఎక్కువైపోయి ఉండడంతో రాజ్ కుమార్ వెంటనే తన బ్రదర్ అయినటువంటి అమరేష్ని చూసి ఇక్కడ జనాభా ఎక్కువైపోయారు కదా, ఇక్కడ ఉండడం కోసం కూడా సరిగ్గా ప్లేస్ లేదు, ఎలాగో మీ అత్తయ్య గారు నిన్ను ఇల్లరికం రావాలని కోరుతున్నారు కదా, నువ్వు చిన్నీని తీసుకుని ఇల్లరికం వెళ్ళునంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అమరేష్ మీరందరూ కూడా ఒక ప్లేస్లో ఉండి నన్ను మాత్రమే బయటికి వెళ్ళమంటున్నారా అంటూ వాళ్ళ అన్నయ్య మీద కొంచెం కోపంగా ఎగురుతూ ఉంటాడు. అది చూసినటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ ఊరు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు? కింగు తాతయ్య కింగ్కి చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయి అని ఎందుకు దెయ్యాల కథలు చెప్పుతూ పెంచాడు? అలాగే కింగ్ తాతయ్య అద్దాల బాక్సులో దాచిపెట్టి ఉన్న ఆ లెటర్లో ఉన్న రహస్యం ఏమిటి? కింగ్ ఎందుకు పేకాట ఆడుతున్నాడు? చివరికి కింగ్ ఆ సముద్రంలోకి వెళుతున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో, ఆ సముద్రానికి ఉన్న శాపం ఏమిటి, ఆ సముద్రానికి ఉన్న శాపానికి విరుగుణ్ణి కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కింగ్స్టన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.